హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్త్రీలు రోజు సంభోగం చేస్తే లావు తగ్గుతారట. సంభోగం చేస్తే నిజంగానే బరువు తగ్గడానికి సహాయపడుతుందా? ఒకవేళ సహాయపడితే అది ఎలా జరుగుతుంది? ఈరోజు మనం ఈ వీడియోలో దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను పూర్తిగా వివరాలతో, ఆధారాలతో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకండి, చాలా ఉపయోగపడుతుంది మీకు. సంభోగం ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. మనం బరువు తగ్గాలంటే శరీరంలోని క్యాలరీలను కరిగించాలి. ఇందుకోసం జిమ్కు వెళ్ళడం, రన్నింగ్ చేయడం లేదా సైక్లింగ్ చేయడం వంటివి చేస్తూ ఉంటాం. వైద్య నిపుణులు ప్రకారం లైంగిక సంభోగం కూడా ఒక రకమైన శారీరక వ్యాయామమే. దీనిని లైట్ టు మోడరేట్ కార్డియో వర్కౌట్గా పరిగణిస్తారు. కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ క్యూబెక్ శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధన ప్రకారం ఒక సాధారణ సంభోగం సెషన్లో పురుషుల నిమిషానికి సగటున 4.2 క్యాలరీలు కరిగిస్తే స్త్రీలు నిమిషానికి సగటున 3.1 క్యాలరీలను కరిగిస్తారు. సగటున 25 నిమిషాల పాటు సాగే సంభోగంలో స్త్రీల శరీరంలో దాదాపు 75 నుండి 90 క్యాలరీలు ఖర్చవుతాయి. రెండవది హార్మోన్ల సమతుల్యత మరియు ఒత్తిడి తగ్గింపు. బరువు పెరగడానికి కేవలం ఆహారం మాత్రమే కారణం కాదు, మానసిక ఒత్తిడి కూడా ఒక ముఖ్య కారణం. స్త్రీలలో ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ కార్టిసోల్ హార్మోన్ పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది మరియు ఆకలిని పెంచుతుంది. ఇక్కడే సంభోగం ఒక మెడిసిన్లా పనిచేస్తుంది. సంభోగంలో పాల్గొన్నప్పుడు మరియు క్లైమాక్స్ ఆర్గాన్స్ చేరినప్పుడు స్త్రీల శరీరంలో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్లు వంటి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఆక్సిటోసిన్, దీనిని లవ్ హార్మోన్ అంటారు. ఇది మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. కార్టిసోల్ స్థాయిలను అదుపు చేస్తుంది. ఆకలి నియంత్రణ. ఆక్సిటోసిన్ పెరగడం వల్ల అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక, క్రావింగ్స్ తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభించడం వల్ల రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. మంచి నిద్ర బరువు తగ్గడానికి అత్యంత అవసరం. శాస్త్రీయ కోణం. మెటాబాలిజం మెరుగుపడటం, క్రమం తప్పకుండా సంభోగంలో పాల్గొనడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. గుండె కొట్టుకునే వేగం పెరిగి కండరాలు సంకోచ వాక్యోచాలకు గురవుతాయి. ఇది శరీర జీవక్రియలను వేగవంతం చేస్తుంది. మెటాబాలిజం బాగుంటే శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు కూడా క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. నిజం మరియు అపోహల మధ్య వ్యత్యాసం. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. రోజు సంభోగం చేస్తే లావు తగ్గుతారు అనడంలో కొంతవరకు నిజం ఉన్నప్పటికీ ఇది కేవలం సంభోగం ద్వారా మాత్రమే సాధ్యం కాదు. దీనిని ఒక అదనపు సహాయకారిగా మాత్రమే చూడాలి. కేవలం సంభోగం మీద మాత్రమే ఆధారపడి సరైన డైట్, ఆహార నియమాలు పాటించకుండా మిగతా సమయాల్లో శారీరక శ్రమ లేకుండా ఉంటే బరువు తగ్గడం సాధ్యం కాదు. 25 నిమిషాల
సంభోగం వల్ల కరిగే 75 నుండి 90 క్యాలరీలు అనేవి ఒక చిన్న చాక్లెట్ లేదా ఒక కప్పు కాఫీ ద్వారా వచ్చే క్యాలరీల కంటే తక్కువ. కాబట్టి కేవలం దీనివల్లే విపరీతంగా బరువు తగ్గిపోతారని అనుకోవడం అపోహ అవుతుంది. రెండవది, సంభోగం శరీరంలో కొవ్వును ఎలా కరిగిస్తుంది? జిమ్లో వెయిట్స్ ఎత్తినప్పుడు కండరాలు ఎలా కదులుతాయో సంభోగంలో పాల్గొన్నప్పుడు కూడా శరీరంలో ప్రధాన కండరాలు అదే విధంగా పనిచేస్తాయి. కోర్ కండరాలు సంభోగం సమయంలో పొట్ట, నడుము మరియు పెల్విక్ ఉదర కింద భాగం కండరాలు నిరంతరం ఒత్తిడికి లోనవుతాయి. దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడానికి, కండరాలు గట్టిపడటానికి సహాయపడుతుంది. సంభోగం పొజిషన్లు విభిన్నమైన పొజిషన్లలో పాల్గొనడం వల్ల కాళ్ళు, చేతులు, కండరాలు మంచి వ్యాయామం లభిస్తుంది. ఇది ఒక రకమైన ఐసోమెట్రిక్ మరియు ఐసోట్రోనిక్ వ్యాయామం లాంటిది. ఈస్ట్రోజెన్ హార్మోన్ మరియు కొవ్వు పంపిణీ స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ అత్యంత కీలకమైంది. క్రమం తప్పకుండా సంభోగంలో పాల్గొనే స్త్రీలలో ఈస్ట్రోజెన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఈస్ట్రోజెన్ హార్మోన్ సరిగ్గా ఉంటే శరీరం కొవ్వును పొట్ట భాగంలో కాకుండా అవసరమైన చోట మాత్రమే నిల్వ చేస్తుంది. సంభోగం ఒక న్యాచురల్ యాంటీ డిప్రెసెంట్. చాలామంది స్త్రీలలో బరువు పెరగడానికి ఎమోషనల్ ఈటింగ్ లేదా స్ట్రెస్ ఈటింగ్ ఒక ముఖ్య కారణం. అంటే మానసిక బాధ, ఒంటరితనం లేదా డిప్రెషన్ ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువగా స్వీట్లు, జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. సంభోగం సమయంలో విడుదలయ్యే డోపామైన్ మరియు సెరోటోనిన్ అనే హార్మోన్లు మూడును తక్షణమే మారుస్తాయి. ఇవి మనసుకు సంతోషాన్ని, తృప్తిని ఇస్తాయి. ఫలితంగా డిప్రెషన్ వల్ల ఎక్కువ ఆహారం తినే అలవాటు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇది పరోక్షంగా బరువును అదుపులో ఉంచుతుంది. ఒక పోలిక సంభోగం వర్సెస్ ఇతర వ్యాయామాలు మీకు ఒక స్పష్టమైన అవగాహన కోసం సాధారణంగా చేసే పనుల్లో కరిగే క్యాలరీలతో సంభోగం పోల్చి చూద్దాం. సగటున 20 నుండి 25 నిమిషాలకు లైంగిక సంభోగం దాదాపు 75 నుంచి 90 క్యాలరీలు కరుగుతాయి. ధన్యవాదాలు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.